సో ఇప్పుడు జనరలీ ఇన్వెస్టర్స్ని మీరు ఈ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలని ఎలా మోటివేట్ చేస్తారు? ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ ఒకటి. హై నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆ లొకాలిటీలో ఏమేమి వస్తున్నాయి ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వస్తుంది, జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంటాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయిపోయింది. సో మేము ఎప్పుడు అసలు వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ? అసలు ఎప్పుడు అట్లీస్ట్ విల్ బి ఏబుల్ టు సీ యాక్చువల్గా ప్రోగ్రెస్ ఎప్పుడు చూస్తామంటే మినిమం ఒక 2 to 3 yearsలో. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, దాని ఫ్రూట్స్ రావాలి అంటే ఒక 2 to 3 years పడుతుంది. ఇంకోటి మన సీఎం గారు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏం చెప్తున్నారంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ టర్మ్ ఐ విల్ దిస్ టర్మ్ నాట్ దిస్ 2 to 3 years span he will sit there and he can వీక్లీ ఆయన అక్కడ వచ్చి ఒక 2-3 days అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తానని చెప్తున్నారు. అండ్ మేబీ నెక్స్ట్ డిసెంబర్కి ఒక టెంపరీగా ఫ్యూచర్ సిటీ ఒక ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు. నెక్స్ట్ అక్కడ ఫ్యూచర్ సిటీతో పాటు మల్టిపుల్ కంపెనీస్ వచ్చాయి.